వెస్టేజ్ చూడండి, ఇది వచ్చేసి మన అగ్రిమిక్ గ్రాన్యువల్స్ అండ్ 82 చల్లించిన పొలం. ఇప్పటికి వచ్చేసి దీనికి మన అగ్రిమిక్ గ్రాన్యువల్స్ వేసి 28 డేస్ అవుతుంది. ఆగస్టు 1 రోజు వేయడం జరిగింది. చూడండి, గంట ఎంత బాగా వచ్చింది, పచ్చదనం కూడా చాలా ఉంది. ఇప్పటికీ ఎలాంటి రోగం కూడా లేకుంటుంది. ఇప్పుడు మనము పొలానికి అగ్రిమిక్ గ్రాన్యువల్స్ ఎప్పుడు వేశారు, ఎలా అనిపించింది రైతు మాటల్లో విందాం. ఈ రైతు పేరు వచ్చేసి దేవబుర్రన్న గారు. సార్ చెప్పండి, ఈ పొలానికి మీరు ఎన్ని రోజులు గ్రాన్యువల్స్ ఎన్ని రోజులలో వేసారు? ఇది 15 రోజులు వేసినాము, 15-16 రోజుల మధ్యలో. అయితే నేను 3 సంవత్సరాలు వెజిటేజ్ వాడబట్టి. ఓకే సార్, రిజల్ట్ అయితే మంచిగా ఉన్నది. గంట 30-35 పిలకలు పోతుంది. ఇది ఇంతకుముందు వేరే మందులు, అది గంట మందు అని వేరే వాడుతుంటుంది, అంత లేదు. ఇది వెజిటేజ్ ఇప్పుడు నేను 3 సంవత్సరాలు వాడబట్టి కానీ మంచిగా ఉన్నది. పంట అయితే మంచి దిగుబడి ఎక్కుతుంది. మీరు కూడా వాడండి. వెజిటేజ్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. మంచి రోగం లేదు, ఏం లేదు. ఇది వరకు మళ్ళీ 4G వెళ్ళినా, 4G యూరియాలో కలుపుకుంటే వెళ్ళినా పంట పోసింది. పొలం అయితే మంచిగా పెరుగుదలకు గంట బలంగా మంచిగా ఉన్నది, తాకట్టు. మీరు 3 సంవత్సరాల ముందు దిగుబడి ఎట్లా అనిపించింది? మరి మన ఇంతగానం గంట పోయకపోతుండే. ఇప్పుడు ఈ వెజిటేజ్ ఎప్పుడైతే వాడుతున్నామో అప్పటి నుంచి మనకు దిగుబడి ఎక్కుతుంది, గంట పిలకలు ఎక్కువ పోతుంది. మళ్ళీ రోగానికి కూడా అది 4G వెళ్ళినా కాబట్టి మళ్ళీ రోగం అనేది లేదు దానికి. పర్వాలేదు, మీరు వెజిటేజ్ వాడండి. రైతులందరికీ చెప్పే విషయం ఏంటంటే, గంట మందులు అవి ఇవి అంటే రకరకాల మందులు ఇస్తారు. అవి గంట మందులు అని అంటారు, కానీ ఇంతగానం గంట అయితే పోతలేదు. పోతున్నాయి కావచ్చు, కానీ వెజిటేజ్ అంతా గంట అయితే అది వేరే లేవు నాకు తెలిసి. నేను మధ్యలో ఏసీకి ఒక పొలంకు వెజిటేజ్ ఆడినా, ఒక పొలంకు వేరే గంట మందులు వాడిన. దానికి వెజిటేజ్కు మస్తు పరాకు ఉంది. గంటకు పొలము రంగు మళ్ళీ మంచి ఎప్పుడు పచ్చ మంచిగా ఉంటుంది, బలంగా ఉంటుంది కర్ర. మీరు కూడా ఇప్పుడు మీ పక్క రైతులకు సలహా ఇవ్వగలుగుతారా మరి వాడమని? వాడాలి. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పినాము, మళ్ళీ మంది వాడిండ్రు. ఇప్పుడు కూడా వాడండి కంపల్సరీ. మనము 15 రోజులకు గంట మంది వెజిటేజ్ చేసుకుంటే గంట మందులు అవన్నీ ఏమీ అవసరం లేవు. ఒకటంటే ఏదైనా రోగం వస్తే దానికి మనం యూరియా కూడా ఎక్కడ దీనికి ఎల్లుడు అవసరం లేదు. యూరియా తక్కువనే వేసుకోవాలా. యూరియా వల్లనే రోగం వస్తుంది కదా. ఓకే, ఒక్క ఎకరానికి మీరు కమస్కం అంటే ఒక 30 కిలోల యూరియా వెళ్ళినామా మొత్తం 25-30 కిలోలు. దీంతో పచ్చ పడుతుంది వెజిటేజ్ తోటి. మళ్ళీ ఆ యూరియా అనేది ఇంకా గంట దానికి దీనికి సెట్ అయ్యి. ఎక్కువ యూరియా వాడద్దని అంటారు. ఎక్కువ యూరియా వాడద్దు. ఎక్కువ యూరియా వాడితే రోగం జల్దీ ఇది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. యూరియా తక్కువ వాడాలా. ఇదే పోరొస్తుంది నీకు. సంచి వెళ్ళిన మందంతా వెజిటేజ్కే పోరొస్తుంది. బలం కదా, కర్రకు బలం కాబట్టి ఆ బలంతో దానికి పిలకలు ఎత్తుంది. యూరియా ఎప్పుడైతే వెళ్ళినామో ఆ పిలకలు అనేది అన్నీ ఒకసారి వస్తాయి. దానివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. మీకు 3 సంవత్సరాల కింద వాడిన దానికి దీనికి ఎకరానికి ఎంత తేడా వచ్చింది? మన తేడా వచ్చిందా? ఎకరానికి 4 క్వింటాలు 4 క్వింటాలు 5 క్వింటాలు ఎక్కెళ్తాయి కంపల్సరీ వెళ్తాయి. ఓకే, కొంతమంది ఏంటంటే అది కొత్త మంది ఐదు అనుకుంటారు, కానీ వెజిటేజ్ కంపల్సరీ పొలంకి వాడితే చాలా బాగుంటుంది. అదే సేంద్రియ ఎరువులు అని అందరికీ చెప్పండి, మీరు చెప్తారు కదా. అదే ఓకే, చల్లారు ఎవరైనా రైతులకు మీరు కూడా చల్లుండ్రి. వెజిటేజ్ చూడండి, ఒక 2 మళ్ళా మనము ఇక్కడ మడికి వెళ్ళకుర్రి, కొద్దిగా ఒక మూల వెళ్ళకున్నా కానీ దానికి దీనికి ఫరక్ కొడుతుంది. ఒక్కసారి వెళ్తే మనము దాన్ని ఇడలేమిగా. 3 సంవత్సరాలే చల్లుతున్నా. ఇంతమందికి చెప్పినా చల్లి రైతులు కూడా ఇసారి కూడా వెళ్ళి రిజల్ట్ మంచిగా ఉన్నది వెజిటేజ్. చూసారు కదా, మనము రైతు బుర్రన్న గారి మాటల్లో విన్నాం. ఇతను వచ్చేసి పక్కన రైతులకు కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది మన వెస్టేజ్ తరఫున. ఇప్పటికి వచ్చేసి ఇది మన గ్రాన్యువల్స్ వేసి 28 డేస్ అవుతుంది కదా. ఇది వచ్చేసి చూడండి ఎలా ఉంది, ఎలాంటి రోగం కూడా లేకుండా. గంట కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, గంట కూడా మంచి ఒత్తుగా వచ్చింది. ఇంకా టైం ఉంది, గంట ఇంకా వచ్చే ఛాన్స్ కూడా ఉంది, ఇంకా వస్తుంది గంట కూడా. చూడండి,
గంట ఎంత బాగా వచ్చింది, ఎలాంటి రోగం లేకుండా పచ్చగా ఎంత గుబురుగా ఉంది చూడండి. ఓకే వెస్టేజ్, థ్యాంక్ యూ వెస్టేజ్, విష్ యూ వెల్త్.